ఇచ్చిన వీడియో ద్వారా రావణాసుర లంక నిజంగా ఉందా, అసలు మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ చేశారా, ఎప్పుడైనా న్యూస్ లో వాటి చూసారా, నిజంగా హనుమంతుడి గదని చూసారా, ఎప్పుడైనా మీరు శ్రీలంక వెళ్ళారా, వెళ్తే ఎలా, అక్కడ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నాకు కామెంట్స్ తెలియజేసి నాతో ఇంటరాక్ట్ అవ్వండి. నేను మీకు రిప్లైస్ ఇస్తాను. సో మన ఛానల్ని చక్కగా మ్యూచువల్ ఇంట్రాక్షన్ ముందుకు తీసుకెళ్దామండి. నాకు మీ ఎంత సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో నేను మీ కార్తిక్. ఆల్రెడీ మనం రామాయణంలో రావణాసుడి యొక్క పాత్ర ఎలా ఉంది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో రావణాసుడి లంక నగరం తెలుసుకోబోతున్నాం అనమాట. రావణ లంక నిజంగా ఉందా, ఉంటే ఎక్కడుంది, అలాగే రావణాసుడి లంకకి అలాగే మనం అనుకున్న శ్రీలంకకి సంబంధం ఏమిటి, రెండుకి తేడా ఏంటి, రెండు ఒకటేనా, ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకోబోతున్నారు అనమాట. దీంతో పాటు మనకి రామాయణంలో మనం అనుకుంటున్న రావణ లంక అలాగే ఇప్పుడు శ్రీలంకకి ఒకటే అని చెప్పడానికి లేకపోతే తేడా చెప్పడానికి ఒక లెక్క ఉందన్నమాట. ఆ లెక్క ఏంటి, అసలు రామాయణంలో వాల్మీకి రామాయణంలో రావణాసుడి లంక గురించి ఎవరు చెప్పారు, ఎలా చెప్పారని కూడా వీడియోలో రాబోతున్నాయండి. ఫస్ట్ అయితే మనకి సంపాతి హనుమంతుడికి చెప్తాడనమాట రావణాసుడి లంక ఎక్కడ ఉంది. ఎందుకంటే హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్తాడు కదా, సముద్రం దాటాలి కాబట్టి సంపాతి చెప్తాడు హనుమంతుడికి. ఒక శ్లోకం ఉంటుందన్నమాట ఇక్కడ మనకి, ఏతో దీప సముద్రస్య సంపూర్ణేశ్యోజన తస్మిన్ లంకాపురమ్యే నిర్మిత విశ్వకర్మణ. అంటే సముద్రం దాటిన 100 కిలోమీటర్లు 100 యోజనాల తర్వాత మనకి రావణాసుడి లంక ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అసలు శాస్త్ర ప్రకారంగా అయితే మన దగ్గర ఒక డౌట్ రావచ్చు, 1 కిలోమీటర్ అంటే ఎన్ని యోజనాలు అని మనకు ఒక డౌట్ రావచ్చు. ఒక యోజనం అంటే మనకి 13 కిలోమీటర్లు అనమాట. సో 100 యోజన అంటే 1300 కిలోమీటర్లు, అంటే 1300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, శ్రీలంక టు ఇండియా కనుక మ్యాప్ చూసుకున్నట్టయితే మనకి ఈ లెక్క సరిపోతుంది అనమాట. ఎందుకంటే శ్రీలంక నుంచి ఇండియాకి మనకి 30 to 50 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. కానీ రావణాసుడి లంక ఎక్కడ మనకి 1300 కిలోమీటర్ దూరంలో ఉంది. సో మనకి ఈ లెక్క అనేది సరిపోవడం లేదు. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి, మనకి నిజంగా రావణాసుడి లంక ఉందా అని ఇంకో డౌట్ రావచ్చు కదా. నిజంగా రావణాసుడి లంక ఉంది, కానీ ఇది ఎక్కడ ఉంది అంటే ఇండియన్ ఓషన్ మ్యాప్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఓషన్ మ్యాప్ లోపల మనకి ఎన్నో పర్వతాలు అలాగే దీపాలను కూడా దాగి ఉన్నాయన్నమాట. ఎలాగైతే మనకి మదురైలో శ్రీకృష్ణుడి యొక్క అన్ని కూడా ఎలా ఉన్నాయో, లైక్ ఆయన యొక్క రాజ్యం అంతా కూడా మునిగిపోయింది కదా. సో అదే యమునలో మునిగిపోయింది. అదే విధంగా నాకు తెలిసి ఇప్పుడు ఇండియన్ ఓషన్ లో మొత్తం రావణాసుడి లంక నగరం అంతా మునిగిపోయింది. అదే రావణాసుడి లంక అని కొంతమంది అంటే, కొంతమంది కాదు రావణాసుడి లంక శ్రీలంకలో ఉంది, శ్రీలంక రావణాసుడి లంక రెండు ఒకటే అని చాలా మంది అంటున్నారు అనమాట. దానికి రుజువులు కూడా ఎన్నో ఉన్నాయండి. సో అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియో ఒక్కొక్కటి బ్రేక్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ఇంకొక విశేషం ఏంటంటే, మనకి ప్రాచీన జియాలజిస్ట్ ఒక ఆయన తన ఒక సిద్ధాంత గ్రంథంలో రాస్తున్నారు అనమాట. దాంట్లో ఏం రాశారు అంటే, తన గ్రంథంలో చెప్పారు ఏంటంటే, ఒకవేళ కనుక మనకి లంకలో మార్నింగ్ అయితే యమకూటములో మధ్యాహ్నం, సిద్ధకూటములో సాయంత్రము, అలాగే రోమకూటములో మనకి మిడ్ నైట్ అని చెప్పారనమాట. దీని ప్రకారంగా మనకి ఏం తెలుస్తుంది అంటే, రావణాసుడి లంక ఒక స్పెషల్ కాంటినెంట్ లో ఉంది, ఒక డిఫరెంట్ కాంటినెంట్ లో ఉంది. అది మన కన్ను సైజుల్లో ఎక్కడ లేదనమాట. రావణాసుడి లంక అంత పెద్ద లంక మనకి రావణాసుడి లంక అనమాట అండి. సో అది ఎక్కడో దూరంగా ఉంది, డిఫరెంట్ కాంటినెంట్ లో ఉందని చెప్పొచ్చు. అలాగే దీన్ని ఇదివరకు ప్రైమ్ మెడియన్ కింద కూడా తీసుకున్నారు అనమాట. రావణాసుడి లంకని ఒక ప్రైమ్ మెడియన్ కింద కూడా తీసుకునేవారు అనమాట అండి. సో తెలుసు కదా చాలా మంది ప్రైమ్ మెడియన్ అంటే ఏంటి, చాలా మంది తెలిసే ఉంటుంది. సో ప్రైమ్ మెడియన్ తీసుకున్నారు. అలాగే దీని నుంచి వన్స్ అపాన్ టైం ఉజ్జయిని నుంచి కూడా దీనికి చేరుకోవచ్చు అని కూడా కొన్ని మ్యాప్స్ రూపంలో తెలుస్తున్నాయి అన్నమాట. భగోళ శాస్త్ర ప్రకారంగా కొన్ని మ్యాప్స్ రూపంలో ఇప్పటికీ ఉజ్జయిని నుంచి వెళ్తే మన లంకకి చేరుకోవచ్చు అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ రావణాసుడి లంకకి ఎన్నో పురాణ కథలు లింక్ ఉన్నాయి కదా. సో అవన్నీ పరిశీలించుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, మనకి సీతాన్వేషణలో భాగంగా రావణాసుడి లంకకి చేరుకోవడానికి రాముడు అలాగే వానర సైన్యం అంతా కలిసి ఒక నిర్మాణం చేశారు, సేతు నిర్మాణం చేశారు కదా. అసలు సేతు నిర్మాణం ఎందుకు చేశారు, నిజంగా ఈ 1300 కిలోమీటర్ల దూరం వరకు ఈ రాళ్ళని కూడా పేర్చుకుంటూ వెళ్ళారా అని చాలా మంది డౌట్ రావచ్చు కదా. అసలు వానర సైన్యం ఎంత పెద్దది, వానర సైన్యం దీన్ని ఎలా నిర్మించింది, నిజంగా సేతు నిర్మాణం ఉందా, సేతు నిర్మాణానికి అలాగే రావణాసుడి లంకకి సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడా వీడియోస్ లో మీకు క్లారిటీగా రాబోతున్నప్పుడు ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. అలాగే చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటికీ హనుమంతుడు కొండ పర్వతాలు తిరుగుతూ ఉన్నాడు అని అనుకోవచ్చు. అలాగే విభీషణుడు ఇప్పటికీ కూడా రామజపం చేస్తూ ఉన్నాడు అని, విభీషణుడికి హనుమంతుడికి మధ్య ఏదో ఒక సంభాషణ అయిందని, విభీషణుడు హనుమంతుడికి మాట ఇచ్చాడు అని, మాట తీసుకున్నాడు అని ఏదో చాలా డిస్ప్యూట్స్ ఇంకా ఉన్నాయన్నమాట అండి. సో ఇవన్నీ కూడా రామాయణంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట. రామాయణం అంటే కేవలం మన ఒక జీవితాన్ని మౌలు చేసుకోవడానికి మాత్రమే కాదు,
రామాయణంలో మనకి ఎన్నో విషయాలు దాగున్నాయి. మనకి చూసే రామాయణాలు ఉంటాయి కదా! తర్జన చేసిన రామాయణాలు, వాల్మీకి రామాయణం మనకి ప్రమాణం రామాయణం అనమాట అండి. సో, అందులో ఏదైతే ఉందో అది నిజం అనమాట. సో, వాల్మీకి రామాయణం కనుక చదివితే మనకి ఎన్నో అర్థాలు తెలుసుకోవచ్చు. సో, వాల్మీకి రామాయణంలో ఇప్పటికి రావణాసుర లంక గురించి ఇలా చెప్పారనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తారు? అసలు వాల్మీకి రామాయణంలో ఇంకా ఎన్ని ఫ్యాక్ట్స్ దాగున్నాయి కూడా నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమనిపించింది ఈ వీడియో ద్వారా? రావణాసుర లంక నిజంగా ఉందా? అసలు మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఎప్పుడైనా న్యూస్‌లో వాటిలో చూసారా? నిజంగా హనుమంతుడి గద అవన్నీ చూసారా? ఎప్పుడైనా మీరు శ్రీలంక వెళ్లారా? వెళ్తే ఎలా? అక్కడ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మీకు నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేసుకొని నాతో ఇంటరాక్ట్ అవ్వండి. నేను మీకు మంచిగా రిప్లైస్ ఇస్తాను. సో, మన ఛానెల్‌ని చక్కగా మ్యూచువల్ ఇంటరాక్షన్‌తో ముందుకు తీసుకెళ్దామండి. సో, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో, ప్లీజ్ సపోర్ట్ మీ. సో, నేను మీ కార్తిక్. జై శ్రీరామ్.